హలో అండి. సో లాస్ట్ వీడియోలో మనం సర్విక్స్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా చేస్తామని చూసాము. సో ఈ వీడియోలో అసలు క్యాన్సర్ రాకుండా, సర్విక్స్ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు అని మనం చూస్తాము. సో ఎప్పుడైతే మనం ఒక క్యాన్సర్కి ప్రివెన్షన్ గురించి మాట్లాడామో అందులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి అసలు క్యాన్సర్ రాకుండానే మనం వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు, లేదా స్క్రీనింగ్ చేసుకోవచ్చు వెరీ ఎర్లీ స్టేజెస్లో కానీ, లేకపోతే ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందు స్టేజ్లో అబ్నార్మాలిటీస్ని పికప్ చేసి దానికి ట్రీట్మెంట్ పెట్టుకోవటం. సో మనందరికీ తెలిసిందే అండ్ మీడియాలో కూడా ఎక్కువ డిస్కషన్ జరిగేది వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్. సో ఏదైతే 90% మనకి సర్విక్స్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ మూలాన వస్తుందో ఆ ఇన్ఫెక్షనే రాకుండా మనకి మంచి మంచి వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఉంటుందో దానికన్నా ముందు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. సో యూజువల్లీ 9 years నుంచి స్టార్ట్ చేస్తారు. 9 years నుంచి ఇంతకు ముందున్న గైడ్ లైన్స్ 25 years లోపు వాళ్ళకి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి, ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని నియర్లీ 45 years దాకా కూడా మనం ఐడియల్లీ బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే మోనోగామస్ రిలేషన్షిప్ అంటాము, సింగిల్ సెక్షువల్ పార్ట్నర్తో మనం ఉన్నప్పుడు అప్ టు 45 years దాకా కూడా మనం ఆ వ్యాక్సిన్ వేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ వ్యాక్సిన్ వలన 90% మనకి డిసీజ్ రాకుండా ఉంటుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి దీనికి, సర్వరిక్స్ అని, గార్డాసిల్ అని కమర్షియల్ అవైలబుల్. ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన వ్యాక్సిన్స్ కూడా మనకు వచ్చేసాయి. చాలా కాస్ట్ కూడా తగ్గింది దాని మూలన. సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఈ స్క్రీనింగ్ అనమాట. సో ఒకవేళ ఈ క్యాన్సర్ మనకి అటాక్ అయ్యే ఎర్లీ స్టేజెస్లోనే సమ్ టైమ్స్ కంప్లీట్గా ప్రీ క్యాన్సరస్ లీషన్స్ కూడా కనిపెట్టడానికి మనకి 25 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళందరూ ఆడవాళ్ళు, లేదా 30 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎవ్రీ 3 years ప్యాప్స్మియర్ అంటాం. ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్, గైనకాలజిస్ట్ చేస్తారు. సో గర్భసంచి ముఖద్వారం నుంచి, సర్విక్స్ నుంచి ఒక చిన్న స్వాబ్ తీసి టెస్ట్ చేస్తారనమాట. అందులో ఏమన్నా అనుమానాస్పదంగా, డౌట్ఫుల్గా, సస్పీషియస్ సెల్స్ ఏమైనా కనపడుతున్నాయో లేదో చెక్ చేస్తారు. సో వన్స్ ఇన్ 3 years ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఫీమేల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 to 30 years, లేదా ఎవ్రీ 5 yearsకి డైరెక్ట్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా మనం టెస్టింగ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది అనమాట. సో అందులో కూడా PCR టెస్ట్లు అని చాలా రకాల టెస్టులు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎవ్రీ 3 years కానీ 5 years కానీ మనం స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజెస్లో, సమ్టైమ్స్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం పికప్ చేసేసుకొని దానికి ట్రీట్మెంట్ పెట్టుకొని అసలు డిసీజ్ డెవలప్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.